ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి చాలా ధనవంతుడు. వింటున్నారా? చాలా ధనవంతుడు. అతను ఆ ధనం వల్ల మంచి వస్త్రాలు వేసుకునేవాడు, మంచి ఆహారం తినేవాడు, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అతనికి ఏ కొదువ లేదు. అతనికి అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, ఏ కొదువ లేదు. చాలా ధనవంతుడు అన్నమాట. చాలా ధనవంతుడు, ఏ కొదువ లేదు అసలు. మంచి మంచి బట్టలు వేసుకునేవాడట. తర్వాత అదే ఊళ్ళో ఇంకొక అతను ఉన్నాడు. అతను కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదట. ఒళ్ళంతా కురుపులంట. కురుపులు కూడా మందు వేసుకోవడానికి ఉండేది కాదట. ఎవరు అన్నం పెట్టేవారు కాదట. ఎక్కడైనా అన్నం లేకుండా పడకపోతే ఆ కుక్కలు వచ్చేసి అతను కురుపులన్నీ నాకుతూ ఉండేవట. అయితే అతను ఏడ్చేవాడట, తండ్రి నా పరిస్థితి ఏంటిలా ఉంది, నా బ్రతికి ఎట్లా ఉంది, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఎవరు నాకు అన్నం పెట్టట్లేదు, చూస్తే నా ఒళ్ళంతా కురుపులు, ఈ కురుపులతోటి నేను చాలా బాధపడుతున్నాను తండ్రి అని ప్రార్థన చేసేవాడంట. అయితే ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, చాలాసార్లు ఈ ధనవంతుడిని సహాయం అడిగాడంట. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ సహాయం చేయలేదు. అయితే ఆ ధనవంతుడు తినేవాడు కదా అన్నం తిన్నప్పుడు మెతుకులు కింద పడిపోతాయా, ఆ పడిపోయిన మెతుకులు అతనే ఏరుకొని తినేవాడట. అతని పేరు లాజరు అన్నమాట. ఏరుకొని తినేవాడట. ఆ ధనవంతుడు ఏం చేసేవాడట, కొన్నిసార్లు ఇష్టానుసారంగా తినేవాడట. అలా కింద పడుకొని ఏరుకొని తినేవాడట అతను ఆల్రౌండ్. అయితే ఏమైందంటే ఈ వ్యక్తి ఆత్మానికి ప్రార్థన చేసేవాడంట, ఏంటి ప్రభువా నాకు ఒంటి మీద బట్టలు లేవు, ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి, ఎవరు నాకు అన్నం పెట్టట్లేదు, నా పరిస్థితిలాగా అయిపోయిందని. ఒకవైపు ఏమో ధనవంతుడు చాలా మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, అతనికి ఏ కొదువ లేదు, ఒక మంచి గొప్పగా బ్రతుకుతున్నాడు. అయితే మరి మనుషులు కదా, ఏదో కూడా చనిపోతాం కదా మనం. అయితే ఒకరోజు ఆ ధనవంతుడు చనిపోయాడంట. చనిపోతే ఆ వ్యక్తి పరలోకం వెళ్ళలేదు. పరలోకం వెళ్ళకుండా ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తిని పరదేశం తీసుకెళ్లారు, పరలోకానికి తీసుకెళ్ళలేదు. ఈ అడుక్కునే వ్యక్తి కూడా చనిపోయాడు. అతని దగ్గరికి 2 దేవదూతలు వచ్చాయంట. 2 దేవదూతలు వచ్చి, నీవు భూమి మీద బట్టలు అడుక్కుని బ్రతికావు, కానీ నీతిగా బ్రతికావు, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, కాబట్టి నువ్వు ఉండవలసిన లోకం పరలోకం అని 2 దేవదూతలు వచ్చి ఆ వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళాయంట. అప్పుడు ఆ ధనవంతుడు అడుగుతున్నాడంట, ఇదేంటి ప్రభువా, నేను ధనవంతుడిని, నేను భూమి మీద చాలా గొప్పవాడిని, నాకు మంచి బట్టలు ఉండేవి, పెద్ద బంగ్లాలు ఉండేవి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండేవి, కార్లు ఉండేవి, చాలా ఉండేవి, అడుక్కునేవాడికి ఏమి ఉండేది కాదు, వాడిని నీ దగ్గర పెట్టుకున్నావు, నన్నేమో నరకంలో వేసేసేవేంటి అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు, డబ్బు ఉందని అహంకారంతో బ్రతికావు, కానీ ఈ పేదవాడు నీతిగా బ్రతికాడు, తినడానికి తిండి లేకపోయినా నీతిగా బ్రతికాడు. కాబట్టి నేను నీతిమంతులే ఇక్కడ ఉంటాడు తప్ప, మరి నువ్వు ఇష్టానుసారంగా బ్రతికావు కనుక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి అప్పుడు నరకంలో వేసేస్తే అన్నాడంట. అయితే ప్రభువా, భూమి మీద నాకు అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మరి వారు కూడా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఇక్కడ ఇంత నరకం ఉందని వాళ్ళకి తెలియదు, కాబట్టి నేను వాళ్ళకి ఇక్కడ నరకం ఉంది, మీరు నీతిగా బ్రతకని చెప్తాను అంటే, అలా కుదరదమ్మా, భూమి మీద దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు విని వాళ్ళు నీతిగా బ్రతికితే అప్పుడు వాళ్ళు కూడా పరలోకం వస్తారు, లేదు ఈ దైవ సేవకుల మాటలు వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికితే వాళ్ళు కూడా నీలా నరకంలోకి వచ్చేస్తారు అని అప్పుడు చెప్పాడట దేవుడు. అప్పుడు ఆ ధనవంతుడు పైనుండి ప్రార్థన చేస్తున్నాడంట, తండ్రి ఇదిగో భూమి మీద నాకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు, వారి దగ్గరికి నీ సేవకులు పంపించు, నీ వాక్యాన్ని వారికి వినిపించు, వారు ఇలా నరకానికి రాకూడదు, నాకు తెలియపోయి నరకానికి వచ్చేసాను, భూమి మీద నా ఇష్టానుసారంగా బ్రతికాను, అహంకారంతో బ్రతికాను, డబ్బు ఉందని, వ్యాపారాలు ఉన్నాయని, పలుకుబడి ఉందని నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, కానీ ఇక్కడ ఇంత నరకంలో ఉంటానని నాకు తెలియదని అక్కడ ఏడుస్తున్నాడట. అమ్మా, మరి మనము ఈ భూమి మీద మనకు సరైన బట్టలు లేకపోయినా, 3 పూటల తిండి లేకపోయినా, దేవుని కోసం మనము బ్రతికితే మనము పరలోక రాజ్యంలో ఉంటాం. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ఇచ్చాను.